హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం నుంచి 14 వచనాలు. ఈ వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న చక్కని విషయాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడిన స్థితిలో ఉన్న స్థితిని బట్టి వారి విడుదల కొరకు, వారి చెర నుండి, వారి బంధకాల నుంచి విమోచింపబడాలి అని కన్నీళ్లతో ఇర్మియా ప్రవక్త ప్రార్థిస్తున్నటువంటి దినాలు. బైబిల్ గ్రంథములో ఒక్కొక్క ప్రవక్తకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అయితే ఈ ఇర్మియా ప్రవక్తకు దేవుడు పెట్టిన పేరు విలాప ప్రవక్త, కన్నీటి ప్రవక్త, రోదన ప్రవక్త. అందుకే ఇర్మియా భక్తుడు దేవునితో అడుగుతాడు, ప్రభువా, నా తలను జలమయముగాను, నా ప్రజల రక్షణ కొరకు ప్రార్థించినట్లు, నా పడద విడుదల కొరకు ప్రార్థించినట్లు నా కళ్ళను జలమయముగా చేయండి అన్నాడు. కన్నీటి ప్రవక్తగా పేరు పొందినటువంటి అద్భుతమైన ప్రవక్త ఇర్మియా ప్రవక్త. ఆయన జీవిత కాల పరిచర్య గురించి ఆలోచన చేస్తే ఆయన ఎన్నో సందర్భాల్లో కన్నీళ్లతో ప్రార్థించాడు. దేవుని ప్రజలకు దేవుని యొక్క ప్రవచనాలను కన్నీళ్లతో వారికి బోధించాడు. అయితే ఆ సందర్భంలో అనేక మంది వ్యక్తులు ఇర్మియా ప్రవక్త యొక్క బోధన ఏమాత్రము కూడా అంగీకరించే వారిగా లేరు. అయినప్పటికీ దేవుడు చెప్పాడు, ఇర్మియా, నేను ఏదైతే నీకు ప్రకటించమని చెప్తున్నానో ఆ మాటలు వారికి అందించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాటికి దేవుని ప్రజలు ఏ స్థితిలో ఉన్నారంటే కన్నీటి అనుభవంలో ఉన్నారు, చెర అనుభవంలో ఉన్నారు, వేదనకరమైనటువంటి అనుభవంలో ఉన్నారు. ఇక మా జీవితంలో విడుదల రాదా, మాకు స్వేచ్ఛ రాగా, మా కన్నీళ్లు త్రోవబడే పరిస్థితి మాకు లేదా, మా జీవితాలు ఎండిపోయాయి అన్నట్లుగా వేదనతో ఉన్న వారిని గురించి ప్రభు మాట్లాడుతూ ఏమన్నారు? 9వ వచనంలో, వారు ఏడ్చుచూ వచ్చెదురు, వారు నన్ను ప్రార్థించుచుండగా అన్నాడు దేవుడు. ప్రజలు ఏడుస్తూ నా దగ్గరకు వస్తున్నారు, ప్రజలు ఏడుస్తూ నా సన్నిధికి వచ్చి వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా ఆ ప్రార్థన విన్న నేను వారి జీవితాల్లో ఆ ప్రార్థన ద్వారా 7 కార్యాలు, 7 ఫలితాలు వాళ్ళకి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి చెప్తున్నాను, చెరలో ఉన్న వారి జీవితాలు, బంధకాలలో ఉన్న వారి జీవితాలు, ఆశలు అడుగంటిపోయి మాకు ఇక విడుదల లేదేమో, మా పిల్లల వరకు ఈ బానిసత్వ జీవితాన్ని మేము అనుభవించాల్సిందేమో, మా జీవితాలు, మా ఆశలు ఇదిగో ఎండినా, ఇదిగో నేలగా మారిపోయాయి, మా జీవితంలో నూతనమైన ఫలాలు లేవేమో అని చెప్పి కృంగిపోతూ కన్నీళ్లతో ఏడుస్తున్న ప్రజలతో ఇలా చెప్పు, ఇర్మియా ఏమని చెప్తావంటే, మీరు ఏడుచుచు దైవ సన్నిధికి వచ్చి మీరు ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన విన్న దేవుడు మీ జీవితాల్లో ప్రార్థన ద్వారా 7 ఫలితాలు దేవుడు ఇస్తాడు. ప్రార్థించడం మాత్రమే గొప్పతనం కాదు. ప్రార్థన అనే ఏ వ్యక్తి అయితే కన్నీళ్లతో ప్రార్థన అనే విత్తనాన్ని విత్తుతాడో ముమ్మాటికి ఆ ప్రార్థన అనే విత్తనం ఏదో ఒక రోజున అద్భుతమైన సాక్ష్యపు ఫలాన్ని ఇస్తుంది. అందుకే మనం చదువుకుంటాం, గుప్పుడు విత్తనాలు చేత పట్టుకునే కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానం చేస్తూ పంట కోస్తాడు. ప్రజలతో చెప్పు, ఇర్మియా ప్రవక్త వాళ్ళు ఏడుస్తూ కన్నీళ్లతో నా మందిరానికి వచ్చి నాకు ప్రార్థించమనండి. వాళ్ళ కన్నీళ్లను, వారి అంగలార్పును, వారి రోదనను, వారి వేదనను, వారి యొక్క దుఃఖాన్ని నేను విని ఆ ప్రార్థన ద్వారా నేను వారి జీవితాల్లో ఇదిగో 7 ఫలితాలు, 7 ఫలాలు, 7 కార్యాలు వారి జీవితాల్లో నేను జరిగిస్తాను అని దేవుడు చెప్పారు. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నటువంటి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. ఈ 14 వచనాల్లో ప్రార్థించుచుండగా వారి జీవితాల్లో దేవుడు చేస్తానని చెప్పినటువంటి 7 కార్యాలు, 7 ఫలాలను గురించి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఒక్కొక్క దాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ దానికి వాక్యం ఆధారాలుగా చూపిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మొదటిగా మనం గమనించగలిగితే 9వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, వారిని నేను నడిపింతును అన్నాడు దేవుడు. ఉందా అక్కడ మాట? నడిపింతును అన్నాడు. ప్రార్థన చేసిన ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసే ఒక గొప్ప కార్యం ఏంటి అని అడిగితే, దేవా
ఈ కష్టాలను బట్టి, ఈ శ్రమలను బట్టి, మాకెదురవుతున్నటువంటి ఈ వేదనకర పరిస్థితులను బట్టి మా జీవిత యాత్ర, లేకపోతే మా విశ్వాస యాత్ర ఇక ఏమాత్రం మా కుటుంబ జీవితాలు, మా భవిష్యత్ జీవితాలు ఇక ముందుకు ఏమాత్రం నడవలేనిగా ఉన్నాయి అని వారు కృంగిపోతున్నారేమో. ఇక మేము నడవలేకపోతున్నాం, ఇక మేము అడుగులు ముందుకు వేయలేకపోతున్నాం, మా గమ్యం మాకేమాత్రమో కానరానిదిగా మారిపోయింది అని వారు నడవలేని స్థితిలో ఉన్నారేమో. ప్రార్థించుచుండగా ఇర్మీయా ప్రవక్త వారితో చెప్పు, వారి ప్రార్థన విన్న నేను వారిని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి మాట, ప్రార్థన ద్వారా మనం పొందుకునేటువంటి ఫలితాలలో మొదటి అనుభవం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే దైవ సన్నిధిలో మోకరించి ఉపవాసించి ప్రార్థనలో కన్నీరు కారుస్తాడో ఆ ప్రార్థన ద్వారా ఆ వ్యక్తిని దేవుడు నడిపించడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం గనుక చూడగలిగే గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మాట, ప్రార్థించిన ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసేటువంటి మొదటి కార్యం, ప్రభువా ఈ శ్రమల్లో, ఈ ఇరుకుల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ వేదనకర పరిస్థితుల్లో నేను ముందుకు నడవలేకపోతున్నాను, నాకు అడుగులు ముందుకు పడ్డం లేదు, ఎలా ముందుకు నా జీవితం సాగించాలో నాకు ఏమాత్రం తెలియడం లేదు, ఈ దాంపత్యాన్ని కానీ, ఈ వ్యాపారాన్ని కానీ, ఈ కుటుంబానికి కానీ ఎలా ముందుకు నడిపించుకోవాలో నాకు తెలియట్లేదు అని నువ్వు భావిస్తున్నట్లయితే, ప్రార్థిస్తున్న ఒక వ్యక్తికి దేవుడిస్తున్నటువంటి ఒక అద్భుతమైన ఫలితం ఏంటంటే, ప్రార్థించిన వ్యక్తిని ప్రభు అంటున్నాడు, నేను నీకు ఆలోచన చెప్పేదను, నేను నిన్ను నడవవలసిన మార్గములో నేను నిన్ను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఒక వ్యక్తిని ముందుకు నడిపిస్తుంది. సమస్య అంటుంది, ఇదిగో ఈ సమస్యతో, ఈ పరిస్థితితో ఇక నీ జీవితం ఆగిపోయినట్లే, ఇక నుంచి నువ్వు ఒక అడుగు కూడా ముందుకు వేయలేవు, ఇక్కడతో నీ ప్రయాణం ఆగిపోయింది, ఇక్కడతో నీ జీవితం ఇక ఆగిపోయింది, ఇంకొక అడుగు కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు, ఇంకొక రోజు అనేది నీకు లేదు, రేపు అనేది నీ భవిష్యత్తులో ఇక లేదు అని పరిస్థితులను కృంగదీస్తున్నట్లయితే, ప్రార్థిస్తున్న తన బిడలకు ప్రభు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన అభయవాక్యం ఏంటంటే, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే నీ ప్రార్థనలో దేవుడు నిన్ను ప్రతి స్థితిలో ముందుకు నడిపించునుగాక. నేను వారికి ఆలోచన చెప్పేదను, వారు నడవవలసిన మార్గములో నేను వారిని నడిపిస్తాడు. మన దేవుడు నడిపించే దేవుడు. మనుషుని హృదయంలో ఆలోచనలు అనేకము కలవు, కానీ దేవుని తీర్మానము నీ పట్ల నెరవేర్చబడాలి అంటే ఆయన నీ చెయ్యి పట్టుకుని నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నిన్ను ఏ గమ్యానికి నేర్పించాలో ఆయన ఆ గమ్యానికి నిన్ను నడిపిస్తాను అన్నాడు. కనుక మొదటి మాట, ప్రార్థించే వ్యక్తి జీవితంలో కలిగే మొదటి అనుభవం ఏంటంటే, దేవుడు ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మొదటిది. రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 10వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములోని వారిని దాన్ని ప్రకటించుడి, ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాణ్ణి సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడేదను. రెండవ మాట, ప్రార్థించడం ద్వారా దేవుడు చెప్పిన ఫలితం ఏంటంటే, నువ్వు ప్రార్థిస్తున్నావా, అయితే నీ కష్టకాలములో నేను నిన్ను ముందుకు నడిపిస్తాను. మొదటి మాట. రెండవది, నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే ఆ ప్రార్థన ద్వారా నీ జీవితంలో కలిగేటువంటి రెండవ అనుభవం, లేకపోతే ప్రార్థన ద్వారా దేవుడు నీకు అనుగ్రహించే రెండవ ఫలితం ఏంటయ్యా అంటే, అక్కడ రాయబడిన మాట, నేను నిన్ను కాపాడతాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన కేవలం నడిపించేదిగా మాత్రమే ఉండదు, రెండవది ప్రార్థన నీ ప్రతి స్థితిలో నిన్ను కాపాడేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకొరకే కదా యోధా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం మనం చూడగలిగితే, యోధా పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, అమ్మా తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడంట, తొట్టిల్లిపోకుండా. మానవుని సహజ గుణం ఏంటయ్యా అంటే, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల మధ్యనైనా మానవుడు జారిపోతూ ఉంటాడు. జారిపోకుండా, పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా,
పతనమైపోకుండా, దిగజారిపోకుండా నీ దేవుడంట నిన్ను ప్రతి స్థితిలో కూడా నిన్ను కాపాడునుగాక. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి నా జీవితంలోకి కొన్ని శోధనలు వచ్చాయండి, ఆ శోధన కాలములో నేను తట్టుకోలేక ఆ శోధనలో నేను తొట్టిల్లి పడిపోయానండి. మరికొంతమంది అంటారు, నేను కొన్ని పరీక్షల గుండా నా జీవితం వెళ్ళిందండి, ఆ పరీక్షలో నేను నిలబడలేక ఆ పరిస్థితుల ప్రభావానికి నేను తొట్టిల్లి పడిపోయానండి, పాపములో పడిపోయానండి, అపవిత్రతలో తొట్టిల్లిపోయానండి, లేక రకరకాల పరిస్థితుల్లో ఒకప్పుడు చాలా బాగా పాడేవాడిని అండి, ఈరోజు పాడలేకపోతున్నాను. ఒకప్పుడు చక్కగా దేవుని సన్నిధిలో గడిపేవాడిని అండి, ఇప్పుడు గడపలేకపోతున్నాను. కారణం ఏంటంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నా ఆత్మీయ జీవితంలో నేను తొట్టిల్లిపోయాను, నేను జారిపోయాను, నా అడుగులు తప్పటడుగులుగా పడిపోయాయి, ఆత్మీయ జీవితంలో నేను తొట్టిల్లిపోయాను. ప్రార్థన చేసిన ఒక వ్యక్తితో దేవుడు చెప్తున్న మాట ఏమిటాయి అంటే, నువ్వు ప్రార్థించే వ్యక్తివా అయితే నీ చెయ్యి నేను పట్టుకొని నేను ముందుకు నడిపిస్తాను. రెండవది, నువ్వు ప్రార్థించే వ్యక్తివా అయితే రెండవది ఏంటయ్యా అంటే, నువ్వు ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా నేను నిన్ను కాపాడుకుంటాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో ఏం చేస్తుందంట? కాపాడుతుంది. బైబిల్ గ్రంథంలో భక్తులకు కూడా శోధనలు వచ్చాయి. యోషేబు లాంటి వారికి, ఇంకా అనేక మంది భక్తులకు ధనాపేక్ష, శరీరాశ, జీవపుడంబము అనేటువంటి రకరకాల ఆఫర్స్ రూపంలో, రకరకాల అవకాశాల రూపంలో అనేక రీతులుగా తొట్టిల్లిపోయే అవకాశము సాతానుడు కలిగించాడు. అయినప్పటికీ వాడు వేసిన ఏ ఉచ్చులకును, వారు వేసినటువంటి ఏ అగ్ని బాణములకును తమ భక్తులు కురి కాకుండా, వారి తొట్టిల్లిపోకుండా ప్రార్థన ద్వారా దేవుడిని వారి నిరంతరము కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం ఉంటుంది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన దూతలు కావలి ఉండి వారిని కాపాడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం చదువుకుంటాము కదా, 121వ కీర్తన 3వ వచనం, 121వ కీర్తన 3వ వచనంలో దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందయ్యా అంటే, ఆయన నీ పాదములను తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. రెండవ మాట, ప్రార్థించే వ్యక్తి జీవితంలో కలిగేటువంటి రెండవ ఫలము, రెండవ అనుభవం ఏంటంటే, ప్రార్థించే వ్యక్తిని దేవుడు కాపాడుకోవడానికి ఇష్టపడతాడు. ప్రార్థన లేకపోతే తొట్టిల్లిపోయే ప్రమాదం ఉంది. దావీదు మహారాజు కొన్ని పరిస్థితుల ప్రభావము చేత ప్రార్థనకు దూరమయ్యాడు. తత్ఫలితంగా ఏమైందో తెలుసా? ఒక వసంతకాలము రోజున అతడు తన మేడ మీద ప్రార్థించే సమయంలో, యుద్ధ భూమికి వెళ్ళాల్సిన సమయంలో ఇటు ప్రార్థనలోనూ లేడు, ఇటు యుద్ధము చేయడానికి లేడు. బాధ్యత నుంచి దూరమయ్యాడు, ఆత్మీయ సహవాసము నుంచి దూరముగా ఉన్నాడు. తత్ఫలితంగా దావీదు తన జీవితంలో తొట్టిల్ల పాటుకు గురైపోయాడు. కానీ భక్తుల జీవితాల్లో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వారి తొట్టిల్లు పోకుండా ప్రతి స్థితిలో కూడా దేవుడు కాపాడుకుంటూనే ఉన్నాడు. అంటే ప్రార్థించినంత కాలం దేవుని కాపుదల ప్రతి కుటుంబం మీద ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థనలో తగ్గిపోయావో, ఎప్పుడైతే దేవునితో ప్రార్థనలో ముఖాముఖిగా గడిపే అనుభవంలో నువ్వు నీరసిల్లిపోయావో, ప్రార్థన పట్ల ఎప్పుడైతే నీకు ఆసక్తి తగ్గిపోయిందో, నీ భక్తి తొట్టిల్లిపోతుంది అని అర్థం. నువ్వు ఆత్మీయ జీవితంలో తొట్టిల్లిపోతున్నావు అని అర్థం. దేవుని కాపుదల నుంచి నువ్వు దిగజారిపోతున్నావు అని అర్థం. మరొకసారి చెప్తున్నాను, ప్రార్థిస్తున్న వ్యక్తి జీవితంలో దేవుడు చేసే గొప్ప అనుభవం ఏంటంటే, దేవుడు ప్రతి స్థితిలో ప్రార్థిస్తున్న వ్యక్తిని దేవుడు కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తా. ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ, ఓ ఇర్మియా ప్రవక్త, నా ప్రజలతో ఏమని చెప్తావంటే, ఎవరైతే నా సన్నిధికి వచ్చి ఇదిగో కన్నీళ్లతో దుఃఖిస్తూ ప్రార్థన చేస్తారో వారిని నడిపిస్తానని వారితో చెప్పు, వారిని కాపాడతానని వారితో చెప్పు. అంత మాత్రమే కాకుండా మూడవ మాటగా మనం చూడగలిగితే అక్కడ 11వ వచనము చివరి మాట మనకు చూడగలుగుతాము. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించి ఉన్నాడు, వారి కంటే బలవంతులైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. విడిపిస్తానని చెప్పు. ప్రార్థన ఒక వ్యక్తిని నడిపిస్తుంది, ప్రార్థన ఒక వ్యక్తిని కాపాడుతుంది. మూడవది, ప్రార్థన ఒక వ్యక్తిని విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ద్వారా ఏం చేయబడతామంట? మనం
ఏ బంధకాల్లో ఉన్నా, శారీరకమైన బంధకాలైనా, మానసికమైన బంధకాలైనా, ఆర్థికపరమైన బంధకాలైనా, ఆధ్యాత్మికపరమైనటువంటి ఏ బంధకాలు నీ జీవితంలో నీకు తలెత్తినప్పటికీ కూడా ప్రార్థించే ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన ఆ వ్యక్తిని ఏం చేస్తుంది అంటే నేను విడిపించుకుంటానని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనం ప్రకారం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతిమంతునిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి. నా సాక్ష్యాన్ని ఇదిగో ఎవరి కొరకు నా సాక్ష్యాన్ని నేను కోల్పోను అని చెప్పి ఎవరైతే నీతిమంతులుగా బ్రతకాలని కోరుకుంటాడో వారి గురించి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నింటిలో నుంచి ప్రార్థించే ఒక నీతిమంతుణ్ణి, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక నీతిమంతుణ్ణి వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటయ్యా అంటే, దేవుడు వాటన్నింటిలో నుంచి దేవుడు ప్రార్థన ద్వారా వారిని విడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు బంధింపబడ్డారు, సంకెళ్ళ చేత బంధింపబడ్డారు, అనేకులు వ్యాధుల చేత బంధింపబడ్డారు, అనేకులు సాతాను శక్తుల చేత బంధింపబడ్డారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు రకరకాల వాటి చేత బంధింపబడితే సంఘము ప్రార్థించినప్పుడు, దైవజనులు ప్రార్థించినప్పుడు అయ్యా ప్రార్థన ద్వారా అనేకుల బంధకాలు నుంచి వారు విడిపించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇర్మియా ప్రవక్తతో ప్రభు మాట్లాడుతూ, ఇర్మియా వారు ప్రార్థించినప్పుడు నేను చేసేటువంటి 3వ కార్యం ఏంటయ్యా అంటే వారిని నేను విడిపిస్తాను. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం ప్రకారం, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 21వ ప్రకారం మనం చదవగలిగితే దేవుని వాక్య ఒక చక్కని విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. అమ్మా, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. చాలమ్మా, దేవునికి స్తోత్రం. ఎవరి చేతిలోనంట? సాతాను పని ఒకటే, వాడికి అనీతిమంతులతో పని లేదు, చెడ్డవారితో వాడికి ఏమాత్రం పని లేదు, నరకానికి జోగే వారితో వాడికి ఏ పని లేదు. ఎందుకంటే వీళ్ళందరూ ఖచ్చితంగా నాతో పాటు నరకానికి వస్తాడని వారికి తెలుసు. వాడు చూపెప్పుడు కూడా నీతిమంతుల మీదే, తన చూపు ఎప్పుడు కూడా తన భక్తిని, తన సాక్ష్యాన్ని, తన యథార్థతను కాపాడుకొని దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలి అనుకుని వారి మీదే వాడి దృష్టి నిలుపుతాడు. అయితే బైబిల్ అంటుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలోంచి నేను వారిని విడిపించడం మాత్రమే కాకుండా దుష్టుని చేతిలో నుండి వారిని నేను విడిపిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు చక్కగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి నడిపించబడతాడు, ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి కాపాడబడతాడు, ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి ఏ పరిస్థితుల మధ్యలో ఉన్న ప్రార్థన ఆ వ్యక్తిని విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నిజానికి చెప్పాలంటే దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్, ఎవరి జీవితంలో కాపాడాడు, ఎవరి జీవితంలో విడిపించారు, ఇవన్నీ చెప్పుకుంటూ వెళితే ఒక సుదీర్ఘమైన వర్తమానం అయిపోతుంది. మరి మనం ఇంకా ప్రార్థనలో గడపాలి కాబట్టి మీకు ఈ అవుట్లైన్గా ఈ విషయాలు మాత్రమే తెలియపరుస్తూ ఉన్నాను. 4వ మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రార్థన ద్వారా దేవుడు చేస్తానని చెప్పినటువంటి 4వ మాట ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, చూడండి 12వ వచనం రాయబడిన మాట, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయి ఉపకారములను బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షరసమును బట్టియు, తైలమును బట్టియు, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చారు. వారికి అన్నిటికీ కృషింపక నీరు పారు తోటవలే ఉందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎలా ఉంటారంట? ప్రార్థన చేసేవారు కృషించిపోరు, ప్రార్థన చేసేవారు కృషించిపోరంట. మరి ఎలా ఉంటారు ప్రభువా అంటే, ప్రార్థన చేసిన వాడు బెంగ చేత, విచారము చేత, ఆందోళన చేత ఏమాత్రము కృషించిపోడు. ప్రార్థన చేసే వ్యక్తిని నేను నీరు పారు తోట వలె మారుస్తానని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం.
అందుకే అంటాను, నువ్వు ఏ అంశాన్ని అయితే పట్టుకొని ప్రార్థిస్తున్నావో, ఏ అంశము కొరకైతే మోకరించి ప్రభుదుట అంగలారుస్తూ ఉన్నావో, ఏ కార్యము జరగాలని ఏ సమస్యను పట్టుకుని ప్రభుదుట ప్రార్థిస్తున్నావో, ఆ సమస్య కొరకు మోకరించినంత కాలము ఆ పరిస్థితి, ఆ సమస్య నీ చేదాటిపోదో. ఎప్పుడైతే ఇక అవ్వదలే అని చెప్పి దాని కొరకు ప్రార్థించడం మానేసావో, ఎప్పుడైతే ఆ విజ్ఞాపన కొరకు మోకరించడం మానేసావో, ముమ్మాటికి ఆ పరిస్థితిని దాటి వెళ్ళిపోతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రార్థించిన వ్యక్తి జీవితంలో ప్రభు అంటున్నాడు, వారు నీరు పారు తోట వలె మార్చబడతారో. అంటే ప్రార్థన కృషించిపోయే వారిని, ప్రార్థన ఇక మా బతుకెంతే, మా జీవితం ఎంతే, మా రాతెంతే, మా పరిస్థితులు మారో, మా బిడ్డల పరిస్థితులు మారో, మా కుటుంబ పరిస్థితులు మారో, మా ఆర్థిక పరిస్థితులు మారో, మా జీవితాలు ఇంకే అని ఎవరైతే కృంగిపోతున్నారో, ప్రార్థన చేసే వ్యక్తిని నేను కృంగిపోనివ్వనో, వారిని ఏం చేస్తాను, నీరు కట్టిన తోట వలె వారిని మారుస్తాను. దేవునికి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలిగితే, యెహోవా నీవు నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె ఉందువు. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటావంట, ప్రార్థించిన వ్యక్తిని ఎలా ఉంచుతాడంటే దేవుడు, నీ క్షామకాలమున, నీ కష్టకాలమున, నీ ఆర్థిక ఇబ్బందుల కాలమున, పాస్టర్ గారండి నా ఆదాయానికి నా ఖర్చులకు అయ్యా పొంతన కుదరడం లేదండి, ఇదిగో లేని పను ఖర్చులు మీదకొచ్చేస్తున్నాయండి, అప్పులు పాలైపోతున్నానండి, అనారోగ్య పాలైపోతున్నానండి, ఇదిగో సమస్యల పాలైపోతున్నానండి, నేను క్షామకాలములో ఉన్నానండి. క్షామము అంటే కరువు, క్షామము అంటే వెలితి, క్షామము అంటే లోటు, క్షామము అంటే నీ జీవితంలో అసంతృప్తికర స్థితి. బైబిల్ అంటుంది, క్షామ కాలమున కూడా దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు. ఆయన ప్రార్థించే వ్యక్తిని ఎలా మారుస్తానంటున్నాడంటే, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనే నీరు నీ జీవితంలోకి వస్తుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యపరుస్తుంది. ప్రార్థన పరలోకపు ద్వారాలు తడుతుంది. ప్రార్థన దేవుడు నీ కొరకు పనిచేసేలా చేస్తుంది. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతున్నాయా? ప్రార్థన అంటే ఆషామాషి విషయం కాదు. కృషించిపోయిన వారిని నీరు కట్టిన తోటగా చేయగలిగేది ప్రార్థన మాత్రమే. ఎండిన మోడుబారి జీవితాలను మరలా చిగురింప చేయగలిగేది ప్రార్థన మాత్రమే. ప్రార్థన అనగా పరలోక ద్వారములను తట్టడం. ప్రార్థన అంటే పరలోకమే నీ వైపు చూడడం. ప్రార్థన అంటే దేవుడే నీ కొరకు పనిచేయడం మొదలు పెట్టడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడడం. కాబట్టి ప్రభు అన్నాడు ఇర్మియా ప్రవక్తతో, వెళ్ళి నా ప్రజలతో చెప్పు, వాళ్ళు ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని ఏం చేస్తాను, నీరు కట్టిన తోట వలె మారుస్తాను. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, ఈ చెర నుంచి మేము బయటికి రాము, మా శత్రువు మాకంటే బలమైన వాడు, వాడు ఆయుధాలు బలమైనవి, వాడుకున్న సైన్యము బలమైనది, ఆ కబంధ హస్తాల్లోంచి ఎన్నటికి మేము బయటికి రాము, ఈ అప్పుల నుంచి మేము బయటికి రాము, ఈ రోగాల నుంచి మేము బయటికి రాము, ఈ అవమానాల నుంచి మేము బయటికి రాము, ఈ పేదరికం నుంచి మేము బయటికి రాము, ఈ రోజు మా జీవితంలో ఏ కారు మబ్బులు మా జీవితాన్ని కమ్మాయో ఈ స్థితి నుంచి మేము ఎన్నటికీ బయటికి రాము, మా రాతింతే అని కృంగి ఎండిపోయిన అనుభవాల్లో వారు ఉన్నారేమో. నువ్వు వారితో ఏమని చెప్తావో తెలుసా, వారిని ప్రార్థించమని చెప్పు. ఎలాంటి ప్రార్థన? ఏడ్చుచు నా దగ్గరకు వచ్చి ప్రార్థించమని చెప్పు. నేను వారిని కృంగిపోనివ్వక నీరు కట్టిన తోట వలె మారుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అనుభవాలు ప్రభు చెప్పారు? 4 అనుభవాలు. ప్రార్థన నిన్ను నడిపిస్తుంది, ప్రార్థన నిన్ను కాపాడుతుంది, ప్రార్థన నిన్ను విడిపిస్తుంది, ప్రార్థన కృంగిపోకుండా నీరు కట్టిన తోట వలె నీ జీవితాన్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన లేకపోతే నడవలేవు ముందుకి, మనోధైర్యాన్ని కోల్పోతావు. ఎందుకు అనేక మంది ఇక బతకాలనే ధైర్యాన్ని కోల్పోయి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవట్లేదు?
ఇక మా జీవితం ముందుకెళ్దేండి, ఇక మా బతుకు ముందుకెళ్దేండి, మా పరిస్థితికి అయిపోయిందేండి అని చెప్పి ఎంతమంది జీవితంలో ఓడిపోయిన పరిస్థితులను బట్టి, ఎగ్జామ్లో ఓడిపోయాం, అప్పుల్లో ఓడిపోయాం, ఇక రకరకాల వాటితో మేము ఓడిపోయాం అని చెప్పి ఒక అడుగు ఇక జీవితంలో ముందుకు వెయ్యలేక ఎంతమంది తమ జీవాన్ని తీసేసుకుంటున్న వారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఉన్నారు. అయితే బైబిల్ అంటుంది, ప్రార్థించి చనిపోయిన వాడు ఎవరూ కూడా లేరు. ప్రార్థన ఒక వ్యక్తిని చెయ్యపట్టి ముందుకు నడిపిస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తిని కాపాడుతుంది. ప్రార్థన ఒక వ్యక్తిని విడిపిస్తుంది ప్రతి పరిస్థితుల నుంచి. 4వది, ప్రార్థన ఒక వ్యక్తిని కృంగిపోనివ్వకుండా నీరు కట్టిన తోట వలె చేస్తుంది. ఈ మాటలన్నీ మనసులో ముద్రించుకున్నారనుకోండి, మీకు ప్రార్థన యొక్క రుచి అర్థమవుతుంది. అది అర్థం కాలేదనుకోండి, ప్రార్థన అంటే ఏదో మొయ్యలేని ఒక భారంగా మీకు అనిపిస్తుంది. దావీదు భక్తుడికి ఆ రుచి తెలుసు కాబట్టి అంటున్నాడు, దేవా ఇదిగో రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. నాకు దేవుని రుచి తెలుసు, అందుకే దినమునకు 7 సార్లు ప్రార్థించేవాడంట ఆయన. దావీదు భక్తుడు నిరంతరము ప్రార్థన అనుభవమే. ఏ స్థితిలో ఉన్నా కానీ ఇదిగో వేకువజాము లెగ్గానే ఓ సితారా మేలుకో, ఓ స్వరమండలమా లేలుకో అని చెప్పి ఉదయం లేచిన మొదలుకొని అతడు రాత్రి నిద్రించేంత వరకు కూడా స్తుతించుట యందు, ప్రార్థించుట యందు, దేవునితో సహవాసము కలిగి ఉండుట యందు అతడు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ముందుండేవాడు. అందుకే అతడు తన కష్టకాలంలో అరణ్యములో దేవుడు నడిపించాడు, సౌలు చేతిలోంచి దేవుడు కాపాడాడు. అంత మాత్రమే కాకుండా అతనికి అనేక బంధకాల నుంచి దేవుడు విడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. ఇక నా జీవితం ఇక అయిపోయింది, అభిషేకం అయితే వచ్చింది కానీ రాజును అవనేమో అనుకున్న కృంగి స్థితిలో నుంచి దేవుడు మరలా నీరు కట్టే స్థలములోకి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మీ జీవితానికి మీరు అవలంబించుకోవాలి. ఎవరికో జరిగిందంట కాదు, నేను యథార్థంగా మోకరించి ఉపవాసముతో కన్నీళ్లతో ప్రార్థిస్తే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నా జీవితంలో కూడా ఈ అనుభవాలన్నీ దేవుడు నాకు అనుగ్రహించునుగాక. చేస్తేనే ఫలితం ఉంటుంది, వింటే రాదు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం. ప్రసంగాలు వినేవాళ్ళు బోల్డంతమంది ఉన్నారు, విన్న వర్తమానం ప్రకారం బ్రతికే వాళ్ళు కొద్దిమంది. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, మీకున్న అనారోగ్యాన్ని చెప్పారు. డాక్టర్ మంచి మెడిసిన్ రాసిచ్చి, అమ్మా ఈ మందులు చక్కగా నువ్వు వేసుకుంటే నీకున్న అనారోగ్యం అంతా తగ్గిపోయి నువ్వు ఆరోగ్యవంతురాలు అయిపోతావు అని చెప్పాడు. చక్కగా మందులు తెచ్చుకున్నారు. తెచ్చుకుని కళ్ళ ముందు పెట్టుకొని చూసుకుంటే ఏ ఉపయోగం లేదు. నువ్వు తెచ్చుకున్న మందులు నీ దేహంలోకి వెళ్ళాలి, అప్పుడు అవి చేయాల్సిన స్వస్థతను చేస్తాయి. భక్తిని వెంటే ఉపయోగం లేదు, భక్తిని చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. దేవుడు ఏం చెప్పాడో అలా చేయగలిగితే మార్పు వస్తుంది. ఇది ఎరిగిన మరియమ్మ గారు అన్నారు, అక్కడ ఉన్న పనివారితో వెళ్తుంది, ఆయన మీతో చెప్పునది చేయుడి అంతే. వెంటనే వారు వెళ్ళారు. అయ్యా ఏం చేయమంటావు? ఆయన చెప్పాడు, ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపండి. ఆయన ఏమి చెప్పాడో అది వారు చేశారు. నీరు మధురంగా మారిపోయింది. జీవితాలు మధురాలుగా మారాలంటే, అద్భుతాలు జరగాలంటే జరగవలసిన ఒకే ఒక పని తెలుసా? ఆయన మీతో చెప్పునది చేయండి. దేవునికి స్తోత్రం. వినేవాళ్ళు బోళ్ళంతమంది, చేసేవారు కొద్దిమంది. చేసిన వారే నిలబడి సాక్ష్యాలు చెప్తున్నారు, చేయని వారు నిస్సహాయులుగా నిలబడిపోతూ ఉన్నారు. కాబట్టి 4వ మాట, ప్రార్థన కృంగిపోనవ్వకుండా నీరు కట్టిన తోట వలె ఒక వ్యక్తి జీవితాన్ని, ఒక కుటుంబాన్ని జరిగిస్తుంది. 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే రాయబడిన ఒక చక్కని మాట అక్కడ మనం చూడగలుగుతాం. చూడండి 13వ వచనములో, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు వారు దుఃఖంలో ఉన్నారు, ఇంటికి దూరం అయిపోయారు, కుటుంబాలకు దూరం అయిపోయారు, దేశానికి దూరం అయిపోయారు, సంతోషానికి దూరం అయిపోయారు. నా అనుకునే వాళ్ళందరికీ దూరమే వారు బానిస బ్రతుకుతున్నారు. వారితో ఒక మాట చెప్పు, ఏంటో తెలుసా? వారు ప్రార్థిస్తే కనుక నేను వారిని, మీరు ఏది అండర్లైన్ చేసుకోవాలంటే, నేను ప్రతి మాటను మీకు చెప్తున్నాను కదా, వాటిని అండర్లైన్ చేసుకోవాలి. అవి మీకు విలువైన మాటలుగా ఉంటాయి. అది మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థించగలుగుతారు.
ప్రభా, ఇర్మీయా ప్రవక్తతో చెప్పావు కదా, వారు ప్రార్థించుచుండగా ఇది చేస్తానన్నావు, ఇది చేస్తానన్నావు, ఇది చేస్తానన్నావు. ఆ 7 మాటలను కంఠస్థ పట్టి నీ జీవితంలో కూడా అవి కార్యరూపము దాల్చి ఆ 7 ఫలములు నీ జీవితంలో పొందగలుగునట్లు నీ అనుదిన ప్రార్థనలో వీటిని ప్రభు ఎదుట విత్తుదువుగాక. వింటే ఉపయోగం లేదు, చెయ్యాలి, విత్తాలి. చర్చకొచ్చి కూర్చుంటే ఉపయోగం లేదు. భక్తికి తగ్గట్లుగా మన ప్రవర్తన ఉండాలి, అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. కాబట్టి 5వ మాట ఏంటి? నేను వారిని ఆదరిస్తాను. దుఃఖములో ఉన్నావా, వేదనలో ఉన్నావా? నా బాధ ఎవరికి చెప్పుకోలేనండి, ఎవరికి చెప్పినా చులకనైపోతున్నాను, ఎవరికి చెప్పినా నా ముందు అమ్మ నీకు అంత కష్టం వచ్చిందంటే అని పైకి అంటున్నారు, కానీ పక్కకి వెళ్ళిన తర్వాత గుసగుసలు ఆడుకుంటున్నారు. చెప్పిన దానికి చెప్పకపోవడం కంటే చెప్పాక ఎక్కువ బాధ వచ్చేస్తున్నారు. అనవసరంగా చెప్పాను రా బాబు అన్నట్లుగా ఇతరులతో నా దుఃఖాన్ని పంచుకుంటుంటే, ఇతరులతో నా బాధను పంచుకుంటుంటే, ఇతరులతో నాకున్న వేదన పంచుకుంటే అది తీరకపోగా, ఆదరింపబడకపోగా నా సమస్య వేదన తీవ్రత పెరిగిపోతుంది. అయితే బైబిల్లో దేవుని వాక్యం ఉంటుంది, వారు నాకు ప్రార్థిస్తున్నప్పుడు నేను వారి దుఃఖములో నుండి నేను వారిని ఆదరిస్తానని చెప్పు. ప్రార్థన ఒక వ్యక్తిని ఆదరిస్తుంది. కొంతమంది తమ విలువైన కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు ఎంతో దుఃఖ సాగరంలో ఉంటారు. ఎంతోమంది బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, ఇరుగు పొరుగు వారు వస్తారు, ఎన్నో ఆదరణకరమైన మాటలు చెప్తారు. అమ్మ అందరం వెళ్ళిపోవలసిన వాళ్ళమే, బాధపడకయ్యా, బాధపడకమ్మా అని బోళ్ళు అంతమంది వచ్చి ఆదరిస్తారు. ఒకరోజు నాకు కుటుంబం దగ్గరికి వెళ్ళాను. వారి దగ్గరికి వెళ్ళి విలువైన కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఉదయం నుంచి అందరూ వచ్చి చాలా సార్లు ఆదరణకరమైన మాటలు చెప్పారు. దైవజనుడిగా వెళ్ళి, సంఘంగా వెళ్ళి నిలబడి వారికి ఏం చెప్పాలో, ఎలా ఆదరించాలో తెలియక ఒక చిన్న ప్రార్థన, దేవా ఈ బిడ్డలను, ఈ కుటుంబమును దుఃఖ సాగరములో అయ్యా ఆయా వేదనతో ఉన్నటువంటి కుటుంబాన్ని నీవే ఆదరించయ్యా అని ప్రార్థించి వెళ్ళిపోయాం. తర్వాత వచ్చిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఎంతమంది వచ్చి ఎన్ని రకాల మాటలు చెప్పినా అవి నా మనసు దాకా వెళ్ళలేదు, నన్ను ఓదార్చే విధంగా ముందుకు రాలేదు. కానీ ప్రార్థన చేసి వెళ్ళిపోయాక ఏమైందో తెలియదు, ఆ ప్రార్థన విన్న కాడ్నుంచి నా మనసు ధైర్యపరచబడింది, నా మనసు కుదుటపడింది, నేను ఆదరింపబడ్డాను ప్రార్థన చేత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఒక వ్యక్తిని ఆదరిస్తుంది. ప్రభు చెప్పాడు, నేను వారిని ఆదరిస్తానని చెప్పు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, ఒకని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తాను. ఏడుస్తున్న బిడ్డను తన తల్లి గుండెలకు హత్తుకొని, నేనున్నాను నీకు, ఏడవకో అని తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో, నేను ఆ రీతిలో ఇదిగో నా ప్రార్థన ద్వారా ఎవరైతే నా యొద్దకు వస్తారో వాళ్ళను నేను హత్తుకుంటాను, నేను వాళ్ళను ఆదరిస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని మాటలు వచ్చాయి? ఇంకా 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 6వ మాట. ప్రార్థించిన ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కలిగించే 6వ అనుభవం ఏంటంటే, వారి విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందం కలగజేస్తాను. 6వ మాట, ప్రార్థించే వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి విచారాన్ని దేవుడు కొట్టేస్తాడు, చింతను దేవుడు కొట్టేస్తాడు, గలిబిలి దేవుడు కొట్టేస్తాడు, అభద్రతను దేవుడు కొట్టేస్తాడు. వారి జీవితంలోనంట దేవుడు వారికి ఆనందాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగితే, అపోస్తులైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగితే అక్కడ ఏమని రాయబడుతుందంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్రం. ఎవరి పత్రిక రాశారు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాశారు. ఏమని రాశారు? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను ప్రభువునందు. ఈ మాట చదివిన తొలి దినాల్లో అనిపించింది, పౌలు గారు ఆనందించండి ఆనందించండి అన్నాడంటే ఈయనెంత ఆనందంలో ఉన్నాడో అనిపించింది. తర్వాత తెలిసింది ఏంటయ్యా అంటే, అది చెరపత్రిక అంటే పౌలు గారు కాళ్ళు చేతులు కట్టేసి అప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు. సంకెళ్ళ చేత అతని చేతులు కాళ్ళు బంధింపబడుతున్నాయి, కదలలేని పరిస్థితిలో ఉన్నాడు, వేదనకర పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అతి తక్కువ సమయంలో అతని శిరశ్ఛేదనం చేయబడతాడు అని తెలిసినప్పటికీ కూడా పౌలు అంటున్నాడు, నా శ్రమను చూసి, నా కష్టాన్ని చూసి
రాబోతున్న నా మరణాన్ని చూసి, నేను ఎదుర్కొన్నటువంటి ఈ సంకెళ్లను చూసి, ఇప్పటి కాలపు శ్రమలు నాకు ఎన్నదగినవి కావు. ఎందుకో తెలుసా? నేను పొందబోయే మహిమ ఒకటి నాకుంది. కాబట్టి నేను చెబుతున్నాను, ప్రభునందు ఆనందించుడే. మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించుడే. దేవునికి స్తోత్రం. అగ్నిగుండములో భయపడలేదు, సింహాల బోనులో భయపడిపోలేదు, కొరడా దెబ్బల్లో భయపడిపోలేదు. చావు కళ్ళ ముందుకొచ్చినా అన్నారు, రాజా ఇందును గూర్చిన చింత మాకు లేదు, ఇందును గూర్చిన భయము మాకు లేదు, ఇందును గూర్చిన ప్రాణ సంకటం మాకు లేదు. ఎందుకో తెలుసా? మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు. ఆ ధైర్యం, ఆ నమ్మకం, ఆ నిరీక్షణ మాకుందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిగుండంలో కూడా ఆనందంగా తిరిగారంట. నెబుకద్నెజరు సాక్ష్యం. అగ్నిగుండంలో కూడా ఆనందంగా తిరుగుతున్నారంట. వీళ్ళు ఏమయ్యారు అని తొంగు చూస్తుంటే పడిన వారు ముగ్గురు, పడేసిన వారు ముగ్గురు, కానీ కనపడిన వారు మాత్రం నలుగురు. అయ్యా, మీ నలుగురు కనపడుతున్నారేంటి? ఉంటే 6 ఉండాలి, లేకపోతే 3 ఉండాలి. మరి నలుగురు కనపడుతున్నారేంటి? ఆ 4వ వ్యక్తి తెల్లని దేహముతో ఉన్నాడు. ఆయన ఎవరో చూడాలి. వీరు అగ్నిలో తిరుగుతున్నారు, ఆనందిస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు అని చెప్పి వారిని బయటికి, షడ్రకు మేషకు అబేద్నెగోలారా బయటికి రండి అని పిలిచినప్పుడు వారు బయటకు వచ్చారంట. ఆమె చెప్పండి. పడేయడం నీ వంతు అయితే బయటికి తీసుకురావడం ప్రార్థన ద్వారా దేవుని వంతం. నీ కష్టం నుంచి బయటికి రావాలన్నా, నీ పరిస్థితి నుంచి బయటికి రావాలన్నా మనిషికి గెంటడం తెలుసు, దేవుడికి బయటికి తీసుకురావడం తెలుసు. ఎప్పుడు? ప్రార్థిస్తే. అది ఎరిగిన వారు కాబట్టే పుతోను దయ్యము విడిపించిన కారణం చేత పౌలు శీలలు చెరసాల్లో పెట్టి బెత్తలతో కొట్టి ఒంటి మీద బట్టలు తీసి వారికి అన్నపానాలు లేకుండా దప్పికతో నోరు అల్లాడిపోతున్నా, గాయాల మధ్య రక్తాలు కారుతున్నా, రేపు ఏం జరుగుతుందో తెలియకపోయినా వారు ఒంటికి తగిలిన గాయాల కంటే అర్ధరాత్రి వేళ వారు ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆనందించారు గనుక ఆ ఆనందము వారికి విడుదలనిచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే ఎంతమంది భక్తులు కష్టాల్లో ఆనందిస్తారా? అనుకున్న పని జరగకపోతే వెంటనే విరక్తి పెట్టేసుకుంటారు. ఇది నాకు పరీక్ష ఏమో, ఇది నాకు శోధనేమో, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడేమో, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడేమో. మరొక మెట్టు జీవితంలో ఎక్కాలంటే పరిశోధన ఉండాలి కదా. ఈ పరిస్థితులు దేవుడు అనుమతి లేకుండా జరగవు కదా. ఎందుకు ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురవుతున్నాయి? శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగించునని ఎదిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహద ఆనందంగా ఎంచండి. అప్పుడు పరలోకం ముందు మీ ఫలం అధికమగును అని ప్రభు చెప్పాడు కదా. ఎందుకు వస్తున్నాయో ఈ కష్టాలు, ఎందుకు వస్తున్నాయో ఈ బాధలు, కృంగిపోవద్దు, ఏమాత్రం నీరసపడిపోవద్దు. నిరీక్షణ కలిగి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసయ్య వైపు చూద్దాం అన్న ఆలోచన అనేకులకు లేక కలిగినటువంటి మొదటి అనుభవంలోనే వాళ్ళు వెంటనే నీళ్లు వదిలేస్తున్నారు. ఏం దేవుడో ఏంటో, ఏం ప్రార్థనో ఏంటో, దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు చూడట్లేదు, దేవుడు పక్కనిట్టేసాడు, అందుకే మేము చర్చికి రామేండి, అందుకే మేము దేవుడిని వదిలేసామేండి, అందుకే మేము దేవుని సంధి మొత్తాన్ని వదిలేసామేండి. వెంటనే తేలిపోతున్నారు. కానీ భక్తులు అలా లేరు. అది శ్రమలైనను, ఇరుకులైనను, ఇబ్బందులైనను, వేదనైనను, కరువైనను, వస్త్రహీనతైనను, మరణమైనను, దేవదూతలైనను, రాబోవునవైనను, ఉపద్రవమైనను, మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి మమ్మలను ఎడబాపలే. దావీదన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు. భక్తిలో మొదట ఆనందించడం రావాలి. మనకెక్కడుంది ఆనందం? కొంచెం ఎక్కువసేపు వాక్యం వింటే ఇసుకు, కొంచెం ఎక్కువసేపు ప్రార్థనలు గడపాలంటే అప్పుడే ఇంక వదిలేడీన అనుకుంటారు కొంతమంది. నువ్వు ఎప్పుడైతే దేవునిలో నీ ఆసక్తిని కోల్పోతున్నావో దైవ శక్తికి కూడా నువ్వు దూరం అవుతున్నా అన్న విషయాన్ని గమనించగలగాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారంట ఎక్కడ ఉన్నారని తెలిస్తే ప్రజలు అక్కడికి తండోపతండాలుగా వెళ్ళిపోయేవారంట. అది అరణ్యమా, అది సముద్ర తీరమా, అమ్మా అది ఎడారా, అది కొండ ప్రాంతమా, అది ఎక్కడైనా కానీ రోడ్డు అయినా పర్లేదు, అక్కడ నిలబడిపోయేవారంట, అక్కడ కూర్చుని పోవారంట. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే దైవ సన్నిధి. వాళ్ళు కూర్చునే స్థలం కాదు, వాళ్ళు వినే మాటల మీదే ధ్యాస పెట్టారు. దేవునికి స్తోత్రం. ఈనాటి భక్తులు అంటారు, ఫ్యాన్లు ఉంటాయా, కుర్చీలు ఉంటాయా, బల్లలు ఉంటాయా, చెమట పట్టకుండా ఏసీలు ఉంటాయా,
ఆనాటి భక్తులు అగ్నిగుండమైనా పర్వాలేదు, మా ధ్యాస దేవుని మీదే. సింహాల బోలైనా పర్వాలేదు, మా ధ్యాస దేవుని మీదే. మేము ఉన్న స్థలము కాదు, మేము ఉన్న పరిస్థితులు కాదు, మాతో ఉన్న దేవుని మీదే మా ధ్యాస. దేవునికి స్తోత్రం. ఇది కదమ్మా భక్తి. నచ్చితే బూరులా పొంగిపోతాం, నచ్చకపోతే అట్లాగా మాడిపోతాం. ఇది క్రైస్తవుడికి తగునా? కొంతమంది మొఖాలతో తెలగుంటుందంటే ఏదన్నా కొంచెం మంచి జరిగితే మొత్తం పూరిలా పొంగిపోతారు ఇలాగా. బాబోయ్, ఇంకా ఆగలేరు వాళ్ళని, తెగ పొంగిపోతాయి మొఖాలు. కానీ ఏదైనా అనుకున్న పని జరగకపోతే ముఖమంతా మాడిపోతాయి. నేను అంటున్నాను, దేవుని బిడ్డ కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ ఒకేలా ప్రవర్తించడం నేర్చుకోగలగాలి. అది నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆత్మీయురాలు అయితే వస్తుంది. దేవుని రుచి నీకు అర్థమైతే వస్తుంది. దేవునిలో లోతైన అనుభవాలు నువ్వు కలిగి ఉంటే నీకు వస్తుంది. ఏదో పొడి భక్తి చేసేసి, ఏదో కాలక్షేపం భక్తి చేసేసి, సంధిలోకి వచ్చేసి నేను వచ్చాను అని చెప్పి ఏదో కొద్దిసేపు భక్తి చేస్తున్నట్టు గడిపి వెళ్ళిపోతే నీకు రాదిది. భక్తులు నేర్చుకున్నారు దేవుని దగ్గర. ఎప్పుడు కష్టాల మధ్య, గాయాల మధ్య, వేదనల మధ్య, ఒంటరితనం మధ్య, అడవుల్లో, కష్టాల్లో, వేదనలో, అన్నింటి మధ్య నేర్చుకున్నారు. వారు దేవుని సన్నిధి వారు పరిపూర్ణులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని దేవుడు అభిషేకించి దావీదు సింహాసనం ఎక్కాలంటే పరిగెట్టు అన్నాడు. పరిగెట్టమన్నాడు. అవమానాలు నేర్పాడు. నమ్మిన వారే ఎలా ద్రోహం చేస్తారో నేర్పాడు. దేశాన్ని ఒక తండ్రిలా కాపాడవలసిన రాజే చంపడానికి వెంటాడితే ప్రాణ భయం ఎలా ఉంటుందో నేర్పాడు. అన్ని రకాలుగా నేర్పి అప్పుడు సింహాసనం పైకి ఎక్కించాడు. ఎందుకో తెలుసా? రేపు రాజు అయిన తర్వాత ఎదుటోడి కష్టం నీకు అర్థం అవ్వాలంటే ముందు ఆ కష్టం రుచి నీకు తెలియాలి. మీకు అర్థమైందా? దేవుడు ఒక వ్యక్తిని ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకున్నప్పుడు ముందుకు ఆ వ్యక్తికి ఆకలి బాధ ఏంటో నేర్పుతాడు, అవమానపు బాధ ఏంటో నేర్పుతాడు, కుటుంబానికి దూరమైతే కలిగే నొప్పి ఏంటో నేర్పుతాడు. ఆ నొప్పులన్నీ నేర్పాడు కాబట్టి ఒక రోజున యోసేపును ప్రధాని చేశాడు. అందుకే అతడు ఆకలి బాధ ఎరిగినవాడు కాబట్టి అనేకులకు ఆకలి తీర్చాడు. అవమానపు విలువ తెలిసిన వాడు కాబట్టి అవమానం ఎవరిని పరచకుండా అందరినీ హత్తుకున్నాడు. దేవుడు రేపు నీకు చేయబోయేదానికి ఈరోజు నిన్ను దిద్దడం, సరిచేయడం, చెక్కడం నేర్పుతాడు. దేవునికి స్తోత్రం. కానీ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే మనం పెట్టేసుకుంటాం టార్గెట్ మనం పెట్టేసుకుంటాం. ఈ సంవత్సరానికి 6 నెలలకే, 3 నెలలకే, 2 సంవత్సరాలకే అనుకున్నది అయిపోవాలి. అనుకున్నది అయిపోలేదు అనుకో, నేను నీరసపడిపోతాను, నేను బలహీనమైపోతాను. దేవునికి నా పట్ల ఎంత గొప్ప ఉన్నత ప్రణాళిక ఉన్నా పర్లేదు, అది నాకు అనవసరం. నేను అనుకున్న టార్గెట్కి మాత్రం పని అయిపోవాలి. ఈనాడు అనేక మంది భక్తి జీవితాలు కొద్ది కాలమేండి మండాను కానీ చల్లారిపోయాను. ఎందుకో తెలుసా? నేను అనుకున్న టార్గెట్లో ఆ పని అవ్వలేదు కాబట్టి నీరసపడిపోయారు. ప్రభు అన్నాడు, భక్తి బాగానే చేసావు, కానీ నీ ఓర్పుకు పరీక్ష. ఆరిపోయావా, మండావా? నీ సహనానికి పరీక్ష. మండావా, ఆరిపోయావా? హల్లెలూయా. భక్తి అందరూ చేస్తారు, కానీ విశ్వాసపు అగ్నిలో పుటము వేసినప్పుడు కొద్దిమంది మాడిపోతారు, కొద్దిమంది ఇంకా సువర్ణంగా బయటకు వస్తారు. దేవునికి స్తోత్రం. అందుకన్నారు భక్తులు, శ్రమ కలుగుట నాకు మేలాయను. అందుకే వెయిటింగ్ టైం ఈజ్ నాట్ వేస్టింగ్ టైం. ప్రార్థనలో ఎదురు చూసే కాలం ఎన్నటికీ కూడా జీవితం అయిపోతుంది, భవిష్యత్తు అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోలేదు. నీ నిరీక్షణకు తగ్గ ఫలములతో దేవుడు అంతకంటే ఒక మెట్టు పైనే పెడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే పెద్దోళ్ళు అన్నారు, పరిగెట్టుకుంటా వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళకంటే ముందని పాలు తాగడం కంటే నిదానంగా దేవుడిచ్చేంత వరకు నిలకడగా కనిపెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుడు కంగారు పెడతాడు. నన్ను చాలామంది అడిగారు, పాస్టర్ గారండి దేవుని చెప్తూ ముందో లేదో ఒక దాని విషయాలు ఎలా తెలుసుకోవాలండి అని అడిగారు. నేను అన్నాను, దేవుడు వచ్చేది చెప్పడం. నీకోసం దేవుడి దగ్గర వచ్చి ఇది నా చిత్తమమ్మా, ఇది నా చిత్తం కాదమ్మా అని దేవుడు చెప్పడం.
కానీ ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, కన్నీళ్లు కార్చు, ప్రభు పాదాల ముందు విజ్ఞాపన పెట్టు. కానీ దేవుడు ప్రేరణ కలిగిస్తాడు, నీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఎలాగో తెలుసా? నువ్వు ఒక దానికోసం ప్రార్థిస్తున్నావు అనుకో, నీ మనసు అంటదే కంగారేమి లేదు, దేవుడు అనుకున్నట్టు ఆయనకి చేస్తాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన అన్యాయస్తుడు కాదు, నన్ను వదలడు, నా కొరకు శ్రేష్టమైన దాన్ని దేవుడు దాచిపెట్టాడు. అప్పటి వరకు నిలకడగా నిదానంగా ఎదురు చూస్తాను, నా భక్తిని నేను చేసుకుంటాను. మనసు ధైర్యంగా ఉంటుంది, మనసు దృఢంగా ఉంటుంది. సాతాను అంటాడు, ఇంకా అవ్వలేదా, ఆ అమ్మాయి చూడు నీకంటే ముందు వచ్చేసింది, ఈ అబ్బాయిని చూడు నీకంటే అది అయిపోయింది, వాళ్ళు చూడు అప్పటి ఉద్యోగాలు వచ్చేసే, పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు కూడా పుట్టేశారు, నీకు చూడు ఇంకా ఏమీ లేదు అని సాతానుడు మనసును రేపుతాడు, కంగారు పెట్టేస్తాడు, తొందర పెట్టేస్తాడు. దేవుడు ఇవ్వకముందు నువ్వు వెళ్ళి తెచ్చుకో అంటాడు. మన చిన్నప్పటి నుంచి ఒక కథ విన్నాం, తాంబేలు కుందేలు. ఏం లేదేంటి? తాంబేలు కదా, కుందేలు కదా. కంగారు కొన్ని సందర్భాల్లో నువ్వు చేరవలసిన గమ్యాన్ని నువ్వు చేరనివ్వదు. నిదానమే కొన్నిసార్లు ప్రధానం. బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుడు తగిన కాలము అన్నాడు. అయ్యో ఆ బిడ్డ ఏడిసేస్తున్నాడు, ఆ బిడ్డ గోలిట్టేస్తున్నాడు, ఆ బిడ్డ తొందరపడిపోతున్నాడు, అయ్య బాబోయ్ అసలు ఆగిలేడు, ఎందుకు వచ్చింది, టైం రాకుండా ఇచ్చేద్దాం అనుకునేవాడు దేవుడు కాదు. దేవుని మనసేంటో నువ్వు ఎరగాలి. మొదట తగిన కాలమందు. హల్లెలూయా, హల్లెలూయా. మలాకి గ్రంథము నుంచి మత్తయి శుభవార్తకి అప్పటికి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు ప్రజలతో. ప్రజలు దేవుని మాకు కొరకు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న దినాలు అయినప్పటికీ తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి బహుమానంగా పంపడానికి బైబిల్ ఉంటుంది. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకానికి పంపబడ్డాడు. దేవునికి ఒక టైం ఉంది, మనలాగా 24 గంటల టైం కాదు, ఆయనకు ఒక టైం ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర ఒక కొలబద్ద ఉంది, ఆయన దగ్గర ఒక చేట ఉంది, ఆయన దగ్గర ఒక బుడ్డి ఉంది. దేవుడు దాన్ని బట్టి మనకు లెక్కేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక దేవుని బిడ్డ ఏం చేయడంట, కలవరపడిపోడు, తొందరపడిపోడు. ఏం చేస్తాడంట, ప్రభు కార్యాల కొరకు నిరీక్షిస్తాడు. ప్రతి స్థితిలో దేవునిలో ఆనందించడం నేర్చుకుంటాడు. చూడండి, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి అంట చెప్పరండి తల్లి, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడు. దేవుడు నీకేం చేసినా మేలే చేస్తాడు. ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నంత కాలం. నువ్వు ప్రార్థన వదిలేసావనుకో, నువ్వు నమ్మకం అనే నీళ్లు వదిలేసావనుకో, దేవుడేం చేయడు. నమ్మకమునకు ఆస్పదము కలదు అన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థిస్తున్నంత కాలము దేవుడు నీ పక్షాన మేలైన దారినే చూపిస్తాడు. ఎప్పుడైతే నీ తొందరపాటు వల్ల, అనాలోచన వల్ల, నీ మూర్ఖత్వం వల్ల, నీ మొండుతనం వల్ల దేని కొరకైతే ప్రార్థించడం మానేసావో అది నీ చేదాటిపోయిందని అర్థం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట చెప్పనా, ఆనందించమని దాని దగ్గర ఒక మాట చెప్పి ముందుకెళ్ళిపోతానే చివరి మాటకి. కొన్నిసార్లు దేవుడు చెప్పింది, దైవజనుడు చెప్పింది కొన్నిసార్లు మనకు నచ్చదు. దేవుడు చెప్పినా నచ్చదు, ప్రార్థన చేసి దైవజనుడు చెప్పినా మనకు నచ్చదు. లేదు పాస్టర్ గారు మీరు ఎన్ని చెప్పినా, లేదండి మేము నిర్ణయం తీసేసుకున్నాం, లేదండి మేము అనేసుకున్నాం, లేదండి మేము చూసేసుకున్నాం. వెరీ గుడ్. దేవుడు మౌనమైపోతాడు, దైవజనుడు మౌనమైపోతాడు. ఎందుకంటే అక్కడ దేవునికి దైవజనుడికి లేదు, విలువ లేదు, అవకాశం లేదు. దేవుని చిత్తానికి అక్కడ నువ్వు అనుమతించడం లేదు. నీ తాత్కాలికపు ఆనందానికి నువ్వు ఏదో ఆలోచిస్తూ ముందుకు వెళుతున్నావు, కానీ అది ఎంతకాలం ఆనందకరంగా ఉంటుందో తెలియదు. దేవుడిచ్చేది, దేవుడు నిలబెట్టేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే అది ఎంతకాలం నిలబడతాదో తెలియదు. దేవుని బిడ్డ ఏ స్థితిలోనైనా దేవుని బట్టి ఆనందించడం నేర్చుకొనుగాక. ఆమేన్ చెప్పండి. ఆనందం అంటే పెదాల మీద కనపడే ఆనందం కాదు, హృదయములో కలిగే ఆనందం. ఆమేన్ చెప్పండి. సామెతల గ్రంథంలో ఉంది కదా, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును, హృదయ సంతోషము ముఖమునకు.
నేను చెప్పిన ప్రతి మాట వాక్యపు ఆధారాలతో చెప్పాను. రెఫరెన్స్లు చెప్తా కూర్చుంటే మీరు తెలుస్తూ ఉంటే సబ్జెక్టు దాటిపోతారు. కాబట్టి రెఫరెన్స్లు చెప్పకుండా ప్రతి దాన్ని వాక్య ఆధారాలతోనే చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆనందం ఎక్కడ ఉండాలి? భక్తులకు ఆనందం దేంట్లో ఉంది? అందరూ గుండెలు బాదుకుంటుంటే యోబు అన్నాడంట, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనును, ఆయన నామానికి మహిమ అని ఒక నవ్వు నవ్వాడంట. ఎక్కడి నుంచి వస్తుందయ్యా ఈ నవ్వు? బిడ్డలు చచ్చిపోయినా నవ్వుతున్నావు, స్నేహితులు దూషిస్తున్నా నవ్వుతున్నావు, జీవితకాలం అంతా కష్టపడింది యావదాస్తి తుడిచిపెట్టుకుపోయినా నవ్వుతున్నావు, బతుకుండగానే పురుగులు పట్టి దేహము భరించలేనంత వేదన అనుభవిస్తున్నావు, నీ చర్మము గోకుతుంటే ఊడొచ్చేస్తుందయ్యా, ఈ ఎండలోకి 2 నిమిషాలు ఉంటేనే చిట్టపట్ల ఆడిపోతుంది ఒళ్ళు, అలాంటిది పురుగులు పట్టిన ఆ నవ్వెలా వస్తుంది? యోబు అన్నాడు, నా దేవునికి అన్నీ తెలుసు, ఆయన అన్యాయస్తుడు, ఆత్మలో ఆనందించాడు కనుక బూడిదలో కూర్చున్నాడు. దేవా నాకు తెలియంది నాకు నేర్పు ఇంకా అన్నాడు. బూడిదలో దిగేంతగా తగ్గించుకొని దేవుని ఆనందించారు భక్తులు. ఈనాటి భక్తులు అనుకున్నవి జరిగితేనే స్తోత్రం, అనుకున్నవి జరగకపోతే అయిపోయిందంతా. ఇది నిలబడే భక్తి కాదు, ఇది లోతైన వేరు లేని భక్తి. తత్ఫలితంగా అది మొలుస్తుంది. లోతుగా వేరు లేనందువల్ల ఈ ఎండ రాగానే రాతి నెల మీద పడింది కదా, ఎండిపోద్ది. రాతి మీద పడిందని ఎలాగొద్దో తెలుసా? కష్టం రాగానే ముఖం గుండె 2 రాయి బారిపోతాయి, 2 రాయి అయిపోతాయి. కాబట్టి ఈ సిమ్టమ్స్ అన్నీ ఎవరిలో కనపడుతున్నాయో ఆవిడలో ఈవిడలో కాదు, నాలో ఉన్నాయా అని పరీక్ష చేసుకో. ఆత్మ పరిశీలన చేసుకుంటే నువ్వు తీర్పు పొందకపోదుగాక. ఆమేన్. ఎన్ని మాటలైనాయి? 6 మాటలు. 7వ మాట మీకు జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. 14వ వచనం, కొవ్వుతో యాజకులను సంతోషపరిచేదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఏం చేస్తుందంట? చెప్పరేటమ్మా? వేదనతో మోకరించిన వాడు ఆమేన్ అని మందిరం దాటి వెళ్తున్నప్పుడు తృప్తి రావాలంట మనసుకి. ఆమేన్ చెప్పండి, చెప్పండి. ప్రార్థన ముగించుకుని మందిర గుమ్మం దాడుతుంటే నీలో కలగాల్సినటువంటి అంతర్గత భావన ఏంటి? నీ మందిర సంతృప్తి వలన వారు సంతృప్తి నొందుచున్నారో ఉందా బైబిల్లో? నువ్వు వేదనతో మోకరిస్తావు. ప్రార్థన చేసి 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 ఆమేన్ అని మందిర గుమ్మం దాటుతుండగా నీకు గుండెల్లో తృప్తి కలగాలి. అలా తృప్తి కలిగిన నాడే నీ ప్రార్థన ప్రభు సంధికి చేరింది అని అర్థం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక అధికారి దగ్గరికి ఒక వినతి పత్రం ఒక అర్జీ తీసుకెళ్ళావు. అధికారి చూసి తర్వాత చూద్దాంలే అన్నాడు అనుకో, నీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? అలా కాకుండా ఇలా చూసి సెక్రటరీని పిలిచి, అయ్యా దీన్ని ఫైల్లో పెట్టు, దీన్ని పని చేద్దాం అన్నాడు అనుకో, నీకు ఎలా ఉంటుంది? చేస్తాడు. తృప్తితో వెళతావు, తృప్తితో వెళతావు. అది పక్కన పెట్టే అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? చెప్పరేంటి? దేవుడు వినగలిగే ప్రార్థన, దేవుని దగ్గరికి చేరగలిగే ప్రార్థన, దేవుడు అంగీకరించగలిగే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రార్థనలు మనం చేయాలి? జకర్యా భయపడొద్దు, నీ ప్రార్థన దేవుడికి వినపడింది అన్నాడు దేవదూత బలిపీఠం దగ్గర ఉంటుండగా. 2వది, హన్నా ఏడవద్దు, నీ ప్రార్థన నీ కన్నీళ్ళు దేవుని దగ్గరికి చేరాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. సుంకరి ఆకాశం వైపు కనులెత్తుటకు, అయ్యా నాకు శక్తి చాలదని గుండెలు బాదుకుంటున్నావా? నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, విన్నాడు, చేరింది, అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఈ 3 అనుభవాలు నువ్వు కలిగి ప్రార్థిస్తే నీ ప్రార్థనలో తృప్తి ఉంటుంది. అలా కాకుండా నోటుకొచ్చింది అక్కడే గంట సేపు ప్రార్థన చేస్తారు. ఏం చేశారు గంట సేపు ప్రార్థన? కొంతమంది అంటారు అక్కడ ఏంటి గంటల గంటల గంటలు చేస్తారండి. మరి మత్తయి సువార్త యేసుప్రభు ఏం చెప్పారు? అన్యజనుల వలె మీరు ప్రార్థించినప్పుడు వ్యర్థమైన మాటలు. మరి దీన్ని ఏం చేస్తారు? అక్కడ ఏంటి గంటల గంటలు చేసేస్తారండి. వెరీ గుడ్. మరి గంటల గంటలు చేసి బయటకు వచ్చాక ఏం చేస్తారు? ఏం చేస్తారు బయటకు వచ్చాక? ఆ ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటున్నారా?
ఆ సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటున్నారా? ఆ ప్రార్థనాత్మ నడిపింపును ఇంటికెళ్ళాక కాపాడుకుంటున్నారా? మందిర గుమ్మం దాటగానే బట్టలు మార్చినట్లు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వారిలాగానే ఉంటున్నారా? అయితే దాని పేరు వేషధారణ. ప్రభువా 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 గంటల తరబడన్న ఉపయోగం లేదు. ప్రభు చిత్త ప్రకారం చేయగలగాలి. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రార్థన ఎంత పెద్ద ప్రార్థన! అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీవు మా దేవుడివై ఉన్నావని వీరందరూ ఎరిగినట్లు ఆకాశము నుంచి అగ్నిని దింపవా. అతడు ఇంకను ప్రార్థిస్తుండగానే ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి రాళ్లను, కట్టెలను, మాంసమును, కందకముందున్న నీళ్లను బూడిద చేసి ఆవిరి చేసేసింది. చిన్న ప్రార్థన, బలమైన కార్యాలు. అయితే పాస్టర్ గారు పెద్ద ప్రార్థన చేయొద్దా? నీకు సరిగా వాక్యం అర్థం కాలే. దేవునితో బలమైన ప్రార్థన సహవాసం నీ ఒంటరి ప్రార్థనలో ఉండాలి. సంఘ ప్రార్థనలో అంశానికి తగ్గట్టుగానే ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను బైబిల్ ట్రైనింగ్లో ఉండగా ఒకరోజు మంచి ఆకలితో ఉండి అవుట్ రీచ్ ప్రోగ్రామ్కి, సువార్త పరిచర్య ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు మధ్యలో ఆకలితో ఉండగా హోటల్కి తీసుకెళ్ళారు. ఆకలితో ఉన్నాం. మంచి వేడి వేడి అన్నం పెట్టాడు. అన్నం పెట్టడంతో తినేద్దామన్నంత ఆకలిగా ఉంది. ఆకులు అన్నం పెట్టారు, పొగలు వస్తున్నాయి, తినాలి అన్న ఆరాటంతో ఉన్నాం. పలానా సహోదరుడు, మండుతున్న ఒక సహోదరుడికి మా 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 ప్రొఫెసర్ అన్నాడు, బాబు పలానా సహోదరుడు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయడం తర్వాత అందరం మేము తింటాం అన్న. వాడు అన్నమే చేసి మొదలెట్టాడు, ప్రభా అని మొదలెట్టాడు. వాళ్ళని దీవించినైనా, వీళ్ళని దీవించినైనా, వాళ్ళకి ఇచ్చినందుకు, వీళ్ళకి ఇచ్చినందుకు, మాకు ఇచ్చినందుకు, ఇద్దరేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళు 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 వీడు ఆమెని లోపల అన్నం చల్లారిపోయింది. గ్యాస్ ఫామ్ అయిపోయి ఆకలి చచ్చిపోయింది. ఆ తర్వాత ఒకటి అర్థమైంది, వీడికి ఎప్పుడు ప్రార్థన చేయమని. సందర్భానుసారమైన ప్రార్థన కూడా మనకు రావాలి. మరి గంటల గంటల ప్రార్థన ఎక్కడ చేయాలి? సుదీర్ఘ ప్రార్థన యేసుప్రభు మనకు నేర్పడు. ఆయన నేర్పణ పాట మనం ఏమే చెయ్యొద్దు. యేసుప్రభు వారు సుదీర్ఘ ప్రార్థన, ఆయన రాత్రంతయు కొండ మీద ఏకాంత ప్రార్థన చేశాడు. మరి పగల చేసే ప్రార్థన ఎలాంటివి? సాతానా పో, దెయ్యమా పో, రోగమా పో, బలహీనత పో. చిన్న ప్రార్థన. మరి ఏకాంత ప్రార్థన మాట్లాడండి. బలం ఎక్కడ పొందుకోవాలి? కొంతమంది వారమంతా మోకాళ్ళు లేరు, శుక్రవారం చర్చలోకి వచ్చి సూత్రం 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 అంటారు. ఎక్కడ నడిపింపు వస్తుంది? ఎండిపోయింది. అందుకే ఇర్మియా ప్రవక్త అంటాడు, నా ప్రజల హృదయాలు పగిలిపోయిన నీటి తొట్టులుగా ఉన్నాయి, అవి కారిపోయాయి, నీరు నిలబడలే. నువ్వు ప్రతిరోజు దేవుడితో గడిపే వ్యక్తివైతే ఆ ప్రవాహం నీలో ఉంటుంది కదా. మోకరించి ప్రభువా అనగానే నీకు ఈ వారమంతా ప్రభుతో ఉంది కదా బాంధవ్యం. నువ్వు ప్రభా అనగానే ప్రభు అంటే ఎస్ మాట్లాడు అంటాడు ఆయన. ఆమెను చెప్పండి. నువ్వు మందిరానికి వచ్చి నేను ప్రభా నేను ప్రభా అని మరలా శుక్రవారం వచ్చి వారమంతా మాట్లాడకుండా శుక్రవారం వచ్చి పరిచయం చేసుకోవాల్సిన పని లేదు. నువ్వు డైలీ మాట్లాడే వ్యక్తివైతే నీ స్వరం వినగానే ఆయన నిన్ను గుర్తుపడతాడు. ఎందుకంటే ఆయనతో నీకు బాంధవ్యం ఉంది కాబట్టి. వారమంతా ప్రార్థన లేకుండా నువ్వు మోకరించావనుకో, మొదటి నుంచి నువ్వు పరిచయం చేయాలి. నేను ప్రభా అప్పుడే మర్చిపోయావా ప్రభా, పోయిన వారం మోకాళ్ళు వేసాను కదా ప్రభా, మళ్ళీ వాళ్ళమంతా వేయలేదు కదా ప్రభా, ఇప్పుడు మళ్ళీ మోకాళ్ళు వేసాను ప్రభా అంటున్నాడు. నువ్వెవరో నాకు తెలియదు, నీకు నాకు దూరం అయిపోయింది పరిస్థితి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ అవసరమే. కాబట్టి వారు తృప్తి పొందుదురు. దేవునికి స్తోత్రం. ఆమేన్ అనగానే నీ గుండెలోని బరువు దిగాలి. నా దేవుడు విన్నాడు, నాకు చేస్తాడు అన్న ఒక తృప్తితో నువ్వు మందిరమును దాటి వెళ్ళాలి. మందిరంలోకి వచ్చినప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడ్చింది తల్లి అయిన హన్న. ఏడ్చిందా? దైవజనటువంటి ఏలీ గారు వచ్చి ఆమె లోపల మదన పడిపోయి కుమిలిపోతుంటే అన్నాడంట, అమ్మా ఎంతవరకు మొత్తురాలుగా ఉంటావు అన్నాడు ఆయన. ఆమె అందే, లేదయ్యా నా ఏలినవాడా, నా యజమానుడా, నా దైవజనుడా, నీ దాసురాలుగు నేను మొత్తురాలని కాదయ్యా, ద్రాక్షరసము సేవించలేదయ్యా, నాకు కలిగిన మనోవేదన బట్టి లోపల దుఃఖిస్తూ నా బాధను దేవుడితో చెప్పుకుంటున్నానయ్యా అన్నాడు. ఏలీ ప్రార్థించి, అమ్మ నీకు దేవుడు నువ్వు ఆశించిన కార్యం నీకు చేయునుగాక అన్నాడు. ఆమె కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయింది. అక్కడి నుంచి చెప్తుంది బైబిల్, ఆ దినం మొదలుకొని ఆమె తృప్తిగా సంతోషంగా ఏడవకుండా బతికిందంట. ఆమె చెప్పండి. మందిరానికి ఏడుస్తూ రావాలి, మందిరం నుండి తృప్తితో ఆనందముతో వెళ్ళాలి. దేవునికి స్తోత్రం.
అంటే ప్రభా ఈ వారమంతా నేను మోసానయ్యా ఈ బాధను మానసికంగా. ఎప్పుడైతే ప్రార్థన చేసి నీ పాదాల ముందు పెట్టానో ఇక నాది కాదు, ప్రార్థన నేను చేస్తాను, అద్భుతం నువ్వు చేయి, నువ్వు చేసి అద్భుతం కొరకు ఊరకుండి చూస్తాను ప్రభా. ఆమేన్ చెప్పండి. తర్వాత చూద్దాం 103వ కీర్తన 5వ వచనం. 103వ కీర్తన 5వ వచనం. అమ్మా 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొరత దగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును మేలులతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటున్నాం వయసు అయిపోతుందండి, టైం అయిపోతుందండి అని మనం కంగారపడుతున్నాం. ప్రభు అన్నాడు పక్షిరాజు వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరలా నూతనమైన స్థితి పొందినట్లు ఇదిగో నేను నిన్ను నా మేలుల చేత నిన్ను తృప్తిపరుస్తాను. ప్రార్థన ఒక వ్యక్తిని తృప్తిపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్దాం ప్రార్థించే వ్యక్తి జీవితంలో ప్రార్థన వల్ల కలిగే 7 ఫలములు. నెంబర్ 1, నువ్వు చెప్పడం వల్ల విని జీవితంలో జరుగును గాక. ఇప్పుడు వింటే కరెక్ట్గా చెప్పగలుగుతావు, లేకపోతే నన్న తత్తే, అందుకే కార్యాలు జరగవు కదా. నా కుమారుడా నా మాటలను హృదయములో గట్టిగా పట్టుకో, నీ హృదయం అనే పలక మీద వాటిని. ఇవన్నీ తీయండి. కొంతమందికి బైబిల్ మాటలు చెప్పమంటే గుర్తురావు. ఒకరు అందించాక వెనకాల చెప్పడం కాదు, అందించక ముందే చెప్పు. రేపటి నుంచి నేను ప్రార్థించడం ద్వారా దేవుడు నన్ను ముందుండి నడిపించును గాక. హల్లెలూయా. నువ్వు నిజంగా ప్రార్థించే వ్యక్తివైతే ఏ కష్టాలు చూసి భయపడో ముందుకు వెళతావు. దేవుడి మీద భారం వేసి ప్రార్థన నిన్ను నడిపిస్తుంది. నెంబర్ 2, ప్రార్థన నిన్ను ప్రతి స్థితి నుంచి నిన్ను కాపాడుతుంది. నువ్వు వేసే తప్పటడుగులు వేయకుండా ప్రార్థన కాపాడదు. అందుకే ఏ పని మొదలెట్టినా ముందు ప్రార్థన చేయి అంటాం. కొంతమంది పని చేశాక ప్రార్థన చేస్తారు. ఆగిపోయిందేంటి? లేదు, పని చేయక ముందు ప్రార్థన చేయి. అది నిన్ను ఇబ్బంది పెట్టేదా, అది నీకు ప్రమాదమా, అది నీకు మోసమా, అది నీకు నష్టమా, దేవుడు నిన్ను ముందే ఆపి కాపాడతాడు. ప్రార్థన కాపాడుతుంది. 3, ప్రార్థన నిన్ను విడిపిస్తుంది. ప్రార్థన కృంగిపోక నీరు కట్టిన తోట వలె నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన నిన్ను ఆదరిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. ప్రార్థన నీ జీవితంలో నీకు ఆనందాన్ని ఇస్తుంది. డబ్బులు చూస్తే కలిగే ఆనందం కాదు, బంగారం చూస్తే, ఆస్తులు చూస్తే కలిగే ఆనందం కాదు, ఆత్మలో కలిగే ఆనందం. దేవునికి స్తోత్రం. ఆనందం నీకు ఇస్తుంది ప్రార్థన. 7వది, ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నీ గుండెలలో నీ హృదయంలో నీకు తృప్తినిచ్చునుగాక. మరొకసారి చెప్తున్నాను, ఈ 7 అనుభవాలు నీ జీవితంలో కలుగుతున్నాయి అంటే నీ ప్రార్థన ఖచ్చితంగా సరైన దారిలో వెళుతుంది, ఖచ్చితంగా ఫలితాలు పొందగలుగుతావు. లేదు పాస్టర్ గారు మీరు చెప్పిన హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము